హలో అండి, నేను డాక్టర్ అవినాష్ తిప్పని, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఫాలోఅప్ ఇన్ క్యాన్సర్ పేషెంట్స్. అంటే చాలామంది పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయింది, ఎలా ఫాలోఅప్ చేయాలి? సో మనం దీన్ని రెండు సెక్షన్స్లో మాట్లాడుకోవచ్చు. ఒక సెక్షన్ ఏంటంటే మెయిల్స్, అంటే మగవారి గురించి. ఒక సెక్షన్ ఏంటంటే ఫీమేల్స్. సో ఇప్పుడు మనం ఫీమేల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫాలోఅప్ అనగానే ఇప్పుడు ఒక రొమ్ము క్యాన్సర్ పేషెంట్ కానీ, గర్భసంచి క్యాన్సర్ పేషెంట్ కానీ, అండాశయం క్యాన్సర్ పేషెంట్ కానీ, సాధారణంగా ఈ 3 రకాల క్యాన్సర్ను మనం ఉమెన్లో చూస్తుంటాం. అది కాకుండా కూడా ఇంకా కోలాన్ కానీ, స్టమక్ కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి క్యాన్సర్స్ కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో ముఖ్యంగా మనం మాట్లాడుకునేది 2 క్యాన్సర్స్ గురించి ఫాలోఅప్ ఎలా ఉందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, అంటే రొమ్ము క్యాన్సర్. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి, అంటే సర్వైకల్ క్యాన్సర్. సో చాలామంది అడుగుతుంటారు ఎలాంటి ఫాలోఅప్ ఉండాలి. ముఖ్యంగా ఫాలోఅప్ ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్, అంటే 5 సంవత్సరాల వరకు తప్పకుండా వెళ్ళి డాక్టర్ని మనం కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది అడుగుతుంటారు ఏ డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయాలి అని అడుగుతుంటారు. సో మీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ తిరగబడ్డానికి కారణం ఏంటంటే పేషెంట్కి ఒక్కసారి ట్రీట్మెంట్ అయిపోగానే అంత ట్రీట్మెంట్ అయిపోయింది, ఐఆమ్ ఫ్రీ అని అనుకొని ఫాలోఅప్స్కి రాకుండా జరుగుతుంది. ఎందుకంటే అవగాహన లేకపోవడం. సో అందుకు మేము ఏ క్యాన్సర్ పేషెంట్ వచ్చినా వాళ్ళకి మాత్రం తప్పకుండా ఒక 3 సూత్రాలు చెప్తుంటాం. ఏంటంటే రెగ్యులర్గా 5 ఇయర్స్ వరకు మీరు ఫాలోఅప్ ఉండాలి. ఆ తర్వాత యూ షుడ్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ యూ షుడ్ బి మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఎలాంటి ఫాలోఅప్స్ ఉండాలి? బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఏంటంటే ఎవ్రీ 3 months నుండి 6 months వరకు, ఫస్ట్ 1 year అంటే మొదటి సంవత్సరంలో 3 నుండి 6 నెలలకు ఒక్కసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 2 to 3 years ఎవ్రీ 6 monthsకి ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. లాస్ట్ 5 yearsకి డైలీ, అంటే ఇయర్లీ ఒకసారి సంప్రదిస్తే సరిపోతుంది. సో ఎందుకు సంప్రదించాలి అంటే, డాక్టర్ గారి దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు అంతకుముందు ట్రీట్మెంట్ అంటే కీమో కానీ, రేడియేషన్ కానీ, సర్జరీ అయితే దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డాక్టర్ గారు మీతో మాట్లాడి దానికి సంబంధించిన వైద్యం కూడా చేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, 5 సంవత్సరాలు వాడే ట్యాబ్లెట్, 10 సంవత్సరాలు వాడే ట్యాబ్లెట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలాంటి ట్యాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోవాలి ఏంటి, ఒకవేళ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, బలానికి ఏమైనా మాత్రలు వాడాలి, ఇలాంటివి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఫాలోఅప్లో డాక్టర్ గారు మీకు చెప్తుంటారు. అంతేకాకుండా ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే 1 yearకి ఒకసారి, అంటే సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఒకసారి చేయించుకోవాలి తప్పకుండా. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు ఎవ్రీ ఇయర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత కొన్ని అడిషనల్ టెస్ట్, అంటే కొన్ని రకాల స్కానింగ్లు ఉంటాయి అన్నమాట. ఆ స్కానింగ్లు ఏంటంటే ఒకవేళ డాక్టర్ గారు చూసి అవసరం ఉంది అనుకుంటే మాత్రం ఆ స్కానింగ్ రాస్తారు, అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్గా ఏంటి కంపల్సరీ చేసుకోవాల్సింది అంటే ఇయర్కి ఒకసారి మ్యామోగ్రామ్ టెస్ట్ మాత్రం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి క్యాన్సర్. ఈ గర్భసంచి క్యాన్సర్కి సాధారణంగా ఆపరేషన్ కానీ, రేడియేషన్ కానీ జరుగుతుంది. ఈ ఆపరేషన్ కానీ, రేడియేషన్ అయిపోయిన తర్వాత కూడా పేషెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎవ్రీ 3 to 6 monthsకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ తర్వాత 2nd, 3rd, 4th year ఎవ్రీ 6 months. ఆ తర్వాత ఫైనల్ అంటే 5th yearకి ఎవ్రీ ఇయర్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఫాలోఅప్ చూయించుకుంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు 3 pointsలో ఒకటి ఏంటంటే ఒకటి ఫాలోఅప్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యూ షుడ్ బి మెంటల్లీ స్ట్రాంగ్, అంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి, అంటే ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. పేషెంట్కి ఏంటంటే నాకు ట్రీట్మెంట్ అయిపోయింది, ఐఎమ్ ఎ సర్వైవర్, అంటే నేను వ్యాధిని జయించాను, తప్పకుండా నేను బతికి ఉండగలుగుతాను. ఈ ధైర్యంతోనే ఫస్ట్ పేషెంట్ ముందుకు వెళ్ళాలి. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే ఒక్కసారి క్యాన్సర్ అని రాగానే దే లూజ్ దేర్ మోరల్ కాన్ఫిడెన్స్, మెంటల్ కాన్ఫిడెన్స్. సో మనం చూస్తే ఎంతోమంది వెరీ వివిఐపీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ క్యాన్సర్ని జయించి దే ఆర్ లీడింగ్ ఏ వెరీ వెరీ నార్మల్ లైఫ్. యూ హ్యావ్ సీన్ మెనీ బిగ్ నేమ్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ వన్, బట్ స్టిల్ చాలామంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు, ఎవరైతే క్యాన్సర్ని జయించి మళ్ళీ దే ఆర్ డూయింగ్ దేర్ నార్మల్ లైఫ్ స్టైల్, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. సో ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఏంటంటే నాకు వ్యాధిని నేను జయించాను, నేను బాగుంటాను అనే ధైర్యం ఒకటి ఉండాలి. ఆ ధైర్యం ఉండాలి అంటే ఎలాగా ఆ ధైర్యం ఉంటుంది? రెగ్యులర్గా మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే డైలీ మార్నింగ్ మంచి ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్సర్సైజ్ వీలు లేదనుకోండి, సింపుల్ వాకింగ్ ఫర్ సమ్ టైమ్ ఆర్ ఎల్స్ యోగా. అంతేకాకుండా ఈ మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి స్పిరిచువాలిటీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మీరు గుడికి వెళ్ళి ప్రేయర్ కానీ భజన చేసుకోండి. లేదు అంటే యూ కెన్ డూ సమ్ ధ్యానం, మెడిటేషన్.
సో ఇది కాకుంటే ఏంటంటే పౌష్టికరమైన ఆహారం, అంటే మంచి పౌష్టికరమైన ఆహారం తీసుకోవాలి. బెటర్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకుంటే వాటిలో యాంటాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంతేకాకుండా అన్ని రకాల పప్పు కృతులు బాగా తీసుకోవాలంటే ప్రోటీన్ కృతులు ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ కూడా చాలా బాగా తీసుకోవాలి. ఆ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి, ఇవన్నీ తీసుకుంటే కొంచెం ఇమ్యూనిటీకి బూస్టర్ లాగా ఉంటుంది. బెటర్ ఏంటంటే నాన్ వెజిటేరియన్ని అవాయిడ్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్లో బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మిగతా పేషెంట్స్ లాగా నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్.